హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కాజు పట్టిని అలాగే పల్లి పట్టిని రెండింటిని హెల్తీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే ఒక కప్పు వరకు ఇలా కాజుని తీసుకున్నాను. దాన్ని ఒక పలుకుగా చేసుకొని ప్యాన్లో వేసి ఒక 5 to 6 మినిట్స్ పాటు ఇలా వేయించుకోవాలి. నూనె అలాగే గీ కూడా ఏమి యాడ్ చేసుకోకుండా ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని. సో అవి వేగేలోపు మనం ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాం. సో మనం వెంటనే పాకం రాగానే ఇందులో వేసేలాగా ఉండాలి. సో పాకం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండదు కాబట్టి సో అందుకని మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక కప్పు కాజుకి హాఫ్ కప్ వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. సో ఇందులో 50 ml వరకు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ బెల్లం తడిపితే సరిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అరిసెలకైతే ఏ విధంగా పాకం పడతామో ముదురు పాకం, సేమ్ వీటికి కూడా అలాగే ముదురు పాకం వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. సో వన్స్ ఇలా పాకం దగ్గర పడిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూసుకోవాలి. సో కొన్ని వాటర్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక 3-4 డ్రాప్స్ అలా వేసుకొని చూస్తే ఇలా చేతికి ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో లైక్ దిస్ ఇలా ఉండాలన్నమాట. పాకం అనేది కొడితే సౌండ్ రావాలి. సో తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అలాగే పావు చెంచా వరకు ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. తర్వాత లేట్ చేయకుండా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కాజు పలుకుల్ని వేసేయాలి. సో వేసిన తర్వాత వెంటనే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. లేదంటే పాకం ఇంకా ముదురుగా అయిపోయి గట్టిగా అయిపోతుంది, మాడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి కలుపుతూ ఉండాలి. సో కలిపిన తర్వాత మనం ఇందాక నెయ్యిని గ్రేస్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్లోకి, అందులోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా సెట్ చేసుకోవాలి. సో మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. సో మీకు ట్రే లాంటిది ఏమైనా ఉంటే అందులో వేసుకోండి, మంచి షేప్ అనేది వచ్చేస్తుంది. సో కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మనం కట్ చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారితే మనం కట్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారితే ఆ ప్లేట్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది మనం కట్ చేసిన షేప్ అనేది. సో ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను. సో మనం అచ్చం ఏ విధంగా అయితే బయట కొనుక్కుంటామో బేకరీలో, సో అదే విధంగా అదే టేస్ట్ చాలా చాలా బాగుంది. సో దీనికి మనం కొంచెం డార్క్గా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. మనం అరిసెలకు ఏ బెల్లం అయితే వాడతామో అదే బెల్లాన్ని తీసుకోండి. మంచి కలర్ అనేది వచ్చేస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మనం చేసే ఈ పల్లి పట్టి అయినా కాజు పట్టి అయినా పాకం పట్టడంలోనే ఉంటుంది మొత్తం. సో పాకం సరిగ్గా రాకుంటే మనకు పల్లి పట్టీలు అనేవి మంచిగా రాదు. సో నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో పల్లి పట్టిని చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు వరకు పల్లీలని తీసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టి మంచిగా దూరగా వేయించుకున్నాను. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అంతా బాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా చల్లారిపోతుంది. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం చేత్తో నలిపితే పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో ఈ విధంగా ఒక పలుకుగా లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఈ కప్పుతో ఫుల్ కప్పు వరకు నేను పల్లీలని తీసుకున్నాను. అందులో హాఫ్ కప్పు వరకు బెల్లంని తీసుకుంటున్నాను. ఇందాకైతే ఏ విధమైన బెల్లం తీసుకున్నానో సో అదే బెల్లాన్ని ఇందులోకి వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం తడిగా అవుతే సరిపోతుంది. సో ఇక్కడ నేను 50 ml వరకు వాటర్ని తీసుకున్నాను, సేమ్ ఇందాకట్లానే. సో ఇది కూడా మనకు తీగ పాకం, ముదురు పాకం రావాలి. ఈ విధమైన పాకం వచ్చిన తర్వాత మనం ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకుంటే మనకు బంకలాగా గట్టిగా అవ్వాలన్నమాట. సో అప్పుడు అనేది పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. సో ఈ విధంగా సో తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు నెయ్యిని అదేవిధంగా ఇలాచీ పౌడర్ని అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలని కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందే నెయ్యిని గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ఈ పల్లి పట్టి మిశ్రమాన్ని అందులోకి వేసేయాలి. మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో కంప్లీట్గా దీన్ని చల్లారిన తర్వాత మాత్రమే మనం రిమూవ్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది ప్లేట్ నుండి. మనం పాకం అనేది కరెక్ట్గా పట్టుకుంటూనే ఈ విధంగా మంచి షేప్లో మనకు బయట కొన్నట్టుగా వస్తాయి. లేదంటే పాకం సరిగ్గా పట్టముందుకే మనం పల్లీల్ని వేసి తీసామంటే అస్సలకి బారాదు, డ్రై అయిపోయి మొత్తం పొడి పొడిగా అయిపోతుంది. సో ఒకటి చూపిస్తాను విరిచి. సో
చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా. సో, వీటిని ఒక 1, 2 మంత్స్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ బాక్స్‌లో పెట్టేసుకొని. ఈ సమ్మర్‌లో పిల్లలు ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు కదా! సో, వారి కోసం హెల్తీగా, టేస్టీగా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.